ఇవ్వడానికి కాముదేనే కాముదేనే అని చెప్తాను. భలే హ్యాపీగా అనిపించింది, చాలా బాగుంది. ఆ తర్వాత కింద మళ్ళీ కిందకు వచ్చాక సరే ఏం మీకు నచ్చింది, మీరు అందరూ ప్రాణ ప్రతిష్టాన్ని చేస్తాం కదా పెద్దలు ఓపెనింగ్ రోజున, సరే ఏంటి వచ్చింది అని అంటే సరే ఇలా అని చెప్పి అప్పటికి ఇది విజన్స్ ఇట్లా మనకి అన్ని రకాలు వస్తాయి కనిపిస్తాయి. పిరమిడ్ శక్తి ఆ పవరు అనేది మనకు తెలియదు, అప్పుడు నాకు ఇంకా తెలియదు. అనేప్పటికీ ఇలా ఏం కనిపిస్తుందో చెప్పండి అని సరే చెప్పాలి. ఇంకా అప్పుడు అందరూ జక్కా సారు వీళ్ళందరూ వచ్చి గ్రేట్ ఎక్స్పీరియన్స్ మేడం అన్నారు. ఏంటన్నా దాని అర్థమే మనకు తెలీదు. అంత పెద్ద ఆమె ఎందుకు ఉంటుంది, ఆమెను మనం చూస్తున్నాం, ఇంత పెద్ద ఆమె ఎందుకు ఉంటుంది. నాకేమో ఇలా చెప్పారు, ఎవరు మాట్లాడారు, ఆమె ఎందుకు మాట్లాడుతుంది, అప్పుడు మనకు తెలియదు. అసలు ఆమె మాట్లాడుతుంది అనుకో, మనం ఎప్పుడన్నా బాగా వచ్చినప్పుడు నాకేంటంటే చిన్నప్పటి నుంచి నాకే కష్టం ఉన్నా మనుషులతో ఎవరికైనా ఏమి ఏం మాట్లాడే అంత ఉండేది కాదు, భయం అన్నమాట. ఆ భయం వల్ల ఏం చేసేదాన్ని, నేను నా మనసులో ఉన్న చెప్పుకోవడానికి కోసం ఒక రూపం అలా దేవుడి ఫోటోకో లేదంటే ఇంటి ముందు ఆవు వెళ్తుంటే కాసేపు ఆ అరటి పండు పెట్టిన ఆవు కళ్ళు బాగా పెద్దగా బాగుంటాయి కదా, అది నన్ను చూస్తుంది, నాతో మాట్లాడుతుంది, ఆ మాట వింటుంది, ఒక ఫీలింగ్ అలా చెప్పేదాన్ని అనమాట. మనసుతో మాట్లాడుతుందంటే అది సరే అట్లా అలా అనిపించేది. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఓహో నేను చిన్నప్పటి నుంచి ఇలా అంటే పెద్ద అయ్యేదాకా కూడా ఎంత అంటే నాకు వేరే మనుషులతో ఏం ఎక్కువ మాట్లాడను, ఇంట్లో ఎక్కువ మాట్లాడను, ఎంతవరకు ఏమైనా ఇంట్లో పనులు చేసుకున్నామో జాగ్రత్తగా బడ్జెట్గా ఉన్నాను, చేసి పెట్టాము ఇంతవరకే. ఇట్లా పనికి మాట్లాడుతుంటే నాకేమన్నా ఇలా కనిపించిందా, ఇలా వినిపించిందా, అసలు ఎందుకు వినిపిస్తున్నావు, అవునో కాదంటే వీళ్ళందరూ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని సరే నెమ్మది అలా ధ్యానం చేసుకుంటూ తెలుసుకుంటూ అక్కడి నుంచి స్టార్టింగ్ ఒకసారి పిరమిడ్ దగ్గర నరసింహ తెలుసా మీకు, వాళ్ళ ఇంటి ఎదుగుండా వాళ్ళమ్మ గారు తెలుసు కదా, వాళ్ళ అబ్బాయి చిన్న నరసింహ అంటాము. ఆ చిన్న నరసింహనే మొదలుపెట్టాడు. మేడం మీరే ఎక్స్పీరియన్స్ చెప్పాలి, మీరే మాస్టర్ ఇవ్వాలి, 2 క్లాసులు చెప్పారు. అలా స్టార్ట్ అయింది నా క్లాసులు చెప్పే విధానం. అప్పుడు ఏం చెప్పాలి బాబు, నాకేం తెలియదు కదా అంటే, మీకు తెలిసిందే, మీరేం చూసారో, మీరు ఎప్పుడు అసలు ఎందుకు ధ్యానం మొదలుపెట్టారు, ఇవే చెప్పండి మేడం, ఏం లేదు అంతకంటే పక్కసారి చెప్పేది కూడా అదే, ఏ తెలిస్తే ఏ చెప్పండి, ఇది తెలిస్తే ఇది చెప్పండి అన్నారు. మీరు ధ్యానం మొదలుపెట్టిన స్టార్టింగ్ మనాటి నుంచే ఏదైనా సరే మీకు తెలిసిన ధ్యానం అందరికీ చెప్పండి, ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, ఇదే మనకు తెలిసినది, మనం ఏం పర్వాలేదు చెప్పండి మేడం. అలా ప్రతి శనివారం వాళ్ళ క్లాసులకు వెళ్ళి ధ్యానం చెప్పడం, ఇలాగే 10 మంది చక్కగా 30 మంది బాగా ఫ్రీగా వచ్చేవాళ్ళు. అలా అక్కడి నుంచి ధ్యానం క్లాసులు చెప్పడం, రామకృష్ణలో ధ్యానం క్లాసులు చెప్పడం, అలా అన్నీ చెప్పి ఈ రోజుకి ఒక పిరమిడ్ మాస్టర్ అంటే దాన్ని నిలబెట్టుకునే స్థితికి వచ్చినందుకు, ఇంత నాలెడ్జ్ నాకు ఇచ్చినందుకు ఆ విషయానికి పత్రి సార్కి, శంకేశ్వర సార్కి, అందరికీ కృతజ్ఞతలు. మా సైన్స్కి నాతో సహకరిస్తూ నేను ఎప్పుడు క్లాస్ అంటే అప్పుడు ఓకే మేడం అంటూ చక్కగా వచ్చి నాతో సహకరిస్తున్న మీ అందరికీ కూడా